హలో వైటీ ఫ్యామిలీ, వెల్కమ్ టు ఖుషీ స్మైలీ వ్లాగ్స్. ఈ వ్లాగ్ ఏంటంటే మేము ఉన్న టెంట్ హౌస్ ఎలా ఉంది, ఆ చుట్టూ అంతా ఎలా ఉంది, సెక్యూరిటీ ఎలా ఉంది ఏంటి అన్నది ఈ వీడియోలో చూపించాలనుకుంటున్నాను. మేము ఉన్న క్లస్టర్ వచ్చి పిఎం క్లస్టర్ అనమాట. అంటే పిఎం కోసం అని చెప్పేసి ఇక్కడ కొన్ని టెంట్ హౌస్లు డిజైన్ చేశారు. అంటే బుల్లెట్ ప్రూఫ్ టెంట్ హౌసెస్ మాట అవి. సో అవి ఉన్న క్లస్టర్లో మాకు బై లక్కీగా వచ్చింది. అందులో రావడం వల్ల ఏంటంటే పిఎంకి ఇచ్చే ఫెసిలిటీస్ అంటే విఐపి ఫెసిలిటీస్ అన్నీ మాకు కొంచెం ప్రొవైడ్ చేశారు. అంటే వాళ్ళ విఐపీస్ డైనింగ్ హాల్ ఉంటుంది కదా, అందులోనే మాకు డైనింగ్ ఇవ్వడం అలాగమాట. అప్పుడు చూపిస్తున్నాను కదా, అవన్నీ కూడా బుల్లెట్ ప్రూఫ్ టెంట్ హౌస్. మావి నార్మల్వే. నైట్ అయితే ఇలా ఉంటుంది, మొత్తం అంతా లైటింగ్ మాట చాలా బాగుంటుంది. మొత్తం అన్నీ కూడా ఎల్ఈడి లైట్స్ పెట్టేశారు. వైర్స్ ఉంటాయి కదా, ఎల్ఈడి లైట్ వైర్స్. సో అవి అవి ఫిక్స్ చేస్తారన్నమాట. అంతేకాదండి, ఇంకా ప్రతి లైట్ ఆన్ చేయాల్సిందే. కానీ చాలా చాలా అంటే చాలా ప్లాన్ చేశారన్నమాట మొత్తం అంతా. చాలా బాగుంది. అక్కడ స్టే చేయడం, నైట్ స్టే ఏంటి, చాలా అంటే చాలా కూల్గా ఉందండి. చాలా చలి ఉంది. వీడియో తీస్తూ కూడా నేను వణికిపోయాను అనమాట. చెప్పాలంటే వీడియో కూడా షేక్ అయిపోతూ ఉంది నాకు. అప్పుడు ఆ చలికి వణికిపోతాను. ఇంకా నా అవ్వట్లేదని చెప్పేసి నేను మా హస్బెండ్కి ఫోన్ ఇచ్చేసి నేను వెళ్ళిపోయాను. మీరు తీయండి అని చెప్పి, తర్వాత మళ్ళీ నాకే ఇవ్వండి అని చెప్పి మళ్ళీ నేనే తీసుకున్నాను అనమాట. ఇది మా టెంట్ హౌస్ మాట. మా టెంట్ హౌస్ ఎలా ఉంది ఏంటి అన్నది నేను చూపిస్తాను. ఇది ఫ్రంట్ జిప్, లోపల ఇంకొక జిప్ ఉంటుంది. ఈ ఫ్రంట్ జిప్కి లోపల జిప్కి మధ్యలో ఒక చిన్న హాల్ లాగా ఒక పడక కూర్చి అండ్ ఒక చిన్న 2 నార్మల్ సిట్టింగ్ చైర్స్ అండ్ ఒక చిన్న టీపాయ్ లాంటిది వేశారన్నమాట ఒక అక్కడ. తర్వాత ఇంకొక జిప్ ఓపెన్ చేస్తే మన మెయిన్ రూమ్ మాట. క్లీనింగ్కి ఇచ్చాము, క్లీన్ చేయమని చెప్పి. సో వాళ్ళన్నీ లైట్స్ అన్నీ ఆఫ్ చేసేసి వెళ్ళారు. ఇది మాట మొత్తం అంతా. చాలా అంటే చాలా హైజెనిక్గా ఉంది, చాలా నీట్గా మెయింటైన్ చేస్తున్నారు. ఎక్కడ ఎటువంటి ప్రాబ్లం లేదు. అండ్ సెక్యూరిటీ కూడా చాలా బాగుంది. మొత్తం అన్నీ అక్కడ లేని ఫెసిలిటీస్ అంటూ లేవండి. ఏసీ, టీవీ అన్నీ ప్రొవైడ్ చేశారు. బెడ్ అయితే పందిరి మంచం, పాతకాలం మంచం ఉంటుంది కదండి, ఆ టైపు మంచం అన్నమాట. చాలా బాగుంది. అండ్ హాట్ వాటర్ ఏంటి, మనకి మిల్క్ అంటే మిల్క్, టీ అంటే టీ, ఏదంటే అది మనకు ప్రొవైడ్ చేస్తారు. ఇది నార్మల్ టెంట్ హౌస్, ఏసీ టెంట్ హౌస్. వీటిల్లోనే నాన్ ఏసీ టెంట్ హౌస్ ఉన్నాయి. నాన్ ఏసీలో కూడా చాలా లెవెల్స్ ఉన్నాయండి. నాన్ ఏసీలోనే నాన్ ఏసీ లగ్జరీ ఉంది, నాన్ ఏసీ రాజవాడి ఉంది, నాన్ ఏసీ డీలక్స్ ఉంది, అలా ఉంది. ఏసీలో కూడా సేమ్ అలాగే ఏసీ డీలక్స్, ఏసీ నాన్ ఏసీ లగ్జరీ, ఏసీ రాజవాడి ఇలా ఉన్నాయన్నమాట. ఇది మేము తీసుకుంటే ఏసీ నార్మల్ తీసుకున్నాం అన్నమాట. సో రాజవాడి అవి అనేసరికి 2 బెడ్రూమ్స్ వస్తాయి అనుకుంటా. ఇది సింగిల్ బెడ్రూమ్ అండ్ బాత్రూమ్ చిన్న బాల్కనీ టైప్లో ఇచ్చారు. ఈ మిర్రర్ అయితే భలే ఉందండి. అసలు నాకు ఆ మిర్రర్ చూసుకోవడానికి సరిపోయింది. చాలా బాగుంది మిర్రర్. అదిను మన ఇంట్లో కూడా ఇలాంటి మిర్రర్లు పెట్టుకుంటేనేమో అనిపించింది. ఇంకా వాష్రూమ్ వస్తే వాష్రూమ్లో అన్నీ వాడే ప్రొవైడ్ చేశాడు. టూత్ పేస్ట్ ఏంటి, బ్రష్లు ఏంటి, అన్నీ ప్రొవైడ్ చేశాడు అనమాట. చాలా అంటే చాలా హైజీనిక్గా ఉందండి వాష్రూమ్ కూడాను. చాలా నీట్గా మెయింటైన్ చేశారు. టవల్స్ అండ్ నాప్కిన్స్తో పాటు ఇచ్చారు. అన్నీ చాలా నీట్గా మెయింటైన్ చేశారు. అండ్ ఫెసిలిటీస్ కూడా అలానే ప్రొవైడ్ చేశారు. నాకైతే వర్తబుల్ అనిపించింది మేము పెట్టిన దానికి. ఇంతేనండి ఈ వీడియో అయితే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్. మీ సపోర్ట్ అయితే నాకు ఎప్పటికీ ఉండాలండి. అండ్ నెక్స్ట్ వీడియో అయితే మా యానివర్సరీ మేము ఎలా సెలబ్రేట్ చేసుకున్నామా అన్నది వీడియో అయితే పోస్ట్ చేస్తాను నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.